చూసావా అల్లుడు దాని పొగరు? బోడి కారుకే మా నాన్న ఎట్టాడు అంటుంది. ఇంక దాని పేరున ఆస్తి గాని రాస్తే రెచ్చగొడుతున్నావా? దానికి కారు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఎందుకు? ఒకటో గేరు తప్ప మిగతా గేర్లు ఏం వాడదది. ఆ? గేరు మార్చి లోపల గేట్ని గుద్దేద్దు. కారు పోద్దని కాదు, ఏ కాలు ఎరగొట్టుకుంటుందని. ఆహా. ఇంకా మీ చిన్న కూతురు ఉంది చూసారా, దానికి గాని కారు ఇచ్చామనుకోండి హెలికాప్టర్లో గాలిలో తిప్పుద్ది. నాకు తెలుసు అల్లుడు, నువ్వు కారు గురించి ఆలోచించట్లేదు, నా కూతురు గురించి ఆలోచిస్తున్నావని. అందుకే నా ఆస్తికి నువ్వే అర్హుడివి. ముగ్గురు మొండి కట్టాలి అక్కడ, సోలో ఇక్కడ. హైనాలు ఎన్నున్నా సింహాన్ని ఏమీ చేయలేవు. వడ్డీలు వసూలు చేసిన బుర్రేమో అత్తయ్య గారిది, వంచనతో కూడుకున్న బుర్రేమో నీ కూతురిది, పక్కనేమో పిల్ల సేకుని. అయిపోద్ది నా పని. ఆడవాళ్ళకి బుద్ధి బలం ఉంటే మగవాళ్ళకి కండబలం కూడా ఉంది. ఏది ఇందులోనే? కాదు, ఇందులో. మావి గారు ఇవి బెదిరించడానికి తప్ప బాధడానికి పని చేయవండి. నీకు మందు అలవాటు ఉందా? పెళ్లికి ముందు ఉండేది. నీ కూతురు ఎట్టి టార్చర్కి ఎంత వేసినా ఎక్కట్లేదని మానేసా. మందేసే మగాడు రెండు రకాలు. పెళ్ళం చేత కొట్టించుకునేవాడు, పెళ్ళాన్ని కొట్టేవాడు. మీరే రకం? కొట్టించుకునే రకం. మరి నన్ను ఎందుకు కొలుపుతారు ఇప్పుడు? నీ పెళ్ళంతో పాటు నా పెళ్ళాన్ని కూడా భయపెడతావని. అమ్మని మా ఆవిడ మీ ఆవిడని చెడగొడుతుంది. నువ్వు మందు కొట్టి వాళ్ళందరినీ సిత్త కొడతావని. దెబ్బకి ఆస్తి పేపర్లు తెచ్చి చేతులు ఎట్టేయాల. మా అయ్యా మెయిన్ కంటెంట్ ఆస్తే కదా? అవునల్లుడు. ఏమోలే, మీ వంశవృక్షం ఇలా ఉందంటే మొదలు మీరే కదా. ఆస్తివం కట్టుకుని అత్తగారి మీద కోపం నాతో తీర్చుకుంటున్నారేమోనని డౌట్ వచ్చింది. అల్లుడు అల్లుడు అయినా కొడుకు అయినా నువ్వే కదా అల్లుడు. ఇంత చిన్న ట్యాగ్లే నెట్టుకుని ట్రైన్ ఎక్కేశారు కదా మా గారు మీరు. నేను ఏదోలా ట్రైన్ ఎక్కాను గాని నీకెక్కాలంటే ఏ బ్రాండ్ కావాలో చెప్పు అల్లుడు. హౌస్ ను మెయింటైన్ చేసే మిడిల్ క్లాస్ మ్యాన్ వేసే బ్రాండ్. 160 రూపీస్ పెడితే 360 డిగ్రీ చూపించే బ్రాండ్. లయన్ బాలయ్య బాబు గారి బ్యాగ్ లో ఉండే బ్రాండ్. అర్థమైంది. ఇంకా ఆట దబిడి దిబిడే.